వెజిటేరియన్స్ కి కానీ నాన్ వెజిటేరియన్స్ కి కానీ బిర్యానీతో పోటీ పడే మిల్ మేకర్ పులావ్ సింపుల్ అండ్ ఫాస్ట్ గా అయిపోతుంది. ముందుగా గోరువెచ్చని నీళ్ళలో 1 కప్పు మిల్ మేకర్ ని వేసి 1 నిమిషం ఉంచి నార్మల్ నీళ్ళలో పిండేసి తీసేయాలి, లేదంటే మెత్తగా అయిపోతాయి. మిల్ మేకర్ ని ఇలా వేడి వాటర్ లో ఎందుకు వేసి తీస్తారో మీకు తెలుసా? అయితే కమెంట్ చేయండి. గ్యాస్ పైన కుక్కర్ లో 1 స్పూన్ నెయ్యిని 3 స్పూన్ల ఆయిల్ ని వేడి చేసి హోల్ గరం మసాలా స్పైసెస్ ని వేసుకుని 3 పచ్చిమిర్చిలని 1 ఉల్లిపాయ ముక్కలని వేసి లైట్ గా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపుని కూడా వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసి ఆ తర్వాత మిల్ మేకర్ ని వేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలను, 1 ఆలుగడ్డ ముక్కలను, 1 టమాటా ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్ లో 1 నిమిషం మూత పెట్టి ఫ్రై చేయాలి. ఆ తర్వాత 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా పొడిని వేసి అంతా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతలోపు 2 గ్లాసుల బాస్మతి బియ్యం ని 2-3 సార్లు నీట్ గా కడిగి నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిల్ మేకర్ ని మంచిగా కలుపుకొని బియ్యం ని వేసి ఒకసారి అంతా నెమ్మదిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యం కి 2 గ్లాసుల నీళ్ళని పోస్తున్నా. ఒకవేళ బియ్యం ని అరగంట ముందే నానబెట్టుకుంటే 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ వేసుకోవాలి. నేను అప్పటికప్పుడే వేస్తున్నాను కాబట్టి 2 గ్లాసుల నీళ్ళని వేసాను. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీరని వేసి కలుపుకొని ఉప్పు టేస్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి 2 విజిల్స్ పెట్టుకోవాలి. కుక్కర్ పూర్తిగా చల్లారక తీసి చూడండి, వేడి వేడి మిల్ మేకర్ పులావ్ రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.